విమాన ప్రయాణంలో ప్యాసింజర్లకు ఎయిర్ హోస్టెస్ మద్యం అందించడాన్ని మనం కామన్గా చూస్తూ ఉంటాం. మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకోవచ్చు. ఇంత తాగాలి అనే రూల్ ఏమీ ఉండదు. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు తాగవచ్చు. విమానాల్లో ఓకే, మరి రైల్లో మద్యం తాగవచ్చా? ఈ విషయం మీద చాలా మందికి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఇంతకీ మద్యం విషయంలో రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. భారతీయ రైల్వే సంస్థ కొన్ని విషయాలలో ఖచ్చితమైన నిబంధనలను అయితే పాటిస్తున్నది. అలాగే మద్యం విషయంలో కూడా ఈ పద్ధతులని పాటిస్తుంది. రైల్లో ధూమపానంతో పాటు మద్యపానం విషయంలోనూ కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. విమానంలో మాదిరిగా రైల్లో మద్యం తాగుతామంటే కుదరదు. తాగటం మాత్రమే కాదు, అసలు తీసుకెళ్లటం కూడా నేరమే అవుతుంది. రైల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తీసుకెళ్లటానికి అనుమతి లేదు. ఒకవేళ పొరపాటున మద్యం తీసుకెళ్తూ దొరికినా కూడా అది చట్టరీత్యా నేరమే అవుతుంది. రైలు ప్రయాణంలో మద్యం తీసుకెళ్లటం, తాగటం పూర్తిగా నిషేధం. సీలు చేసిన మద్యం బాటిల్స్ ని తీసుకెళ్లటానికి కూడా అనుమతి లేదు. ఒకవేళ నిబంధనలని అతిక్రమించి తీసుకువెళ్తే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం రైల్వే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం రైల్లో మద్యంతో పట్టుబడిన వాళ్ళు 500 రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి 2 కూడా అనుభవించాల్సి వస్తుంది. వాస్తవానికి రైల్లో ఎలాంటి మండే స్వభావం ఉన్న పదార్థాలని తీసుకెళ్లకూడదు. అందుకే ఈ రైల్వే సంస్థ ఆల్కహాల్ను కూడా మండే స్వభావం ఉన్న పదార్థాలలో చేర్చింది. అందుకే మద్యాన్ని రైల్లో అనుమతించరు. ఒకవేళ మద్యం సేవించి రైల్లో ఏమైనా వస్తువులని డ్యామేజ్ చేస్తే వాటి ఖర్చుతో పాటు దానికి సంబంధించిన తగిన శిక్షలను కూడా ఆ సదరు వ్యక్తి అనుభవించాల్సి ఉంటుంది. రైలులో మద్యం తీసుకెళ్లడానికి సంబంధించి రైల్వే అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలలో మద్యపానంపై నిషేధం అమలవుతుంది. మీరు రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ రాష్ట్రాలలో మద్యంతో పట్టుబడితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా అనుభవించాల్సి రావచ్చు. రైల్లో మద్యం తీసుకెళ్లటంపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకెళ్లటానికి అవకాశం ఉంటుంది. సుమారు 1.5 లీటర్ల మద్యాన్ని క్యారీ చేయవచ్చు. అయితే మద్యం తీసుకువెళ్ళడానికి సంబంధిత రైల్వే జోన్ అధికారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మద్యాన్ని రైల్లో తాగటానికి కాకుండా మరేదైనా ఇతర కారణంతో తీసుకుని వెళ్తున్నట్లు ఆధారాలు చూపించాలి. మీ రిక్వెస్ట్కు రైల్వే జోన్ అధికారి కన్విన్స్ అయితే అప్పుడు మద్యం తీసుకెళ్లటానికి అనుమతినిస్తారు. అయితే 1.5 లీటర్ల మద్యం సీల్ చేసిన బాటిల్లో మాత్రమే ఉండాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? రైల్లో మద్యం తాగినా లేకపోతే మద్యం పట్టుకెళ్తూ దొరికినా ఎటువంటి ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందో మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.